నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామాఫెరిక్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ తెలుసు, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎలా అయితే ఆదరిస్తారో మన వీడియోస్ చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని ఆ విధంగా వాటికి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సహాయం అంటే ఏమీ లేదండి, ఎక్కడైనా యానిమల్స్ ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నా, మెంటల్గా వాటిని ఎవరైనా టార్చర్ చేస్తున్నా ఫోన్లో రికార్డ్ చేయడం కాకుండా మీరు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయండి. మనకి భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కు అయితే ఉందో, ప్రతి మనిషి ఎంత హ్యాపీగా జీవించాలని అనుకుంటామో అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా అర్హులే హ్యాపీగా జీవించడానికి. సో కాబట్టి ఎక్కడైనా ఇలాంటి అబ్యూసెస్ జరుగుతుంటే మాత్రం దయచేసి ఆపండి. అలాగే చాలామంది వాళ్ళకి పర్సనల్గా ఉన్న కోరికలకి గుళ్ళకెళ్ళి దేవతలకి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. మాకు ఈ కోరిక నెరవేరితే మేము మేకని బలిస్తాము, కోళ్ళని బలిస్తాము, బర్రెల్ని బలిస్తాము అని చెప్పేసి. మీకున్న స్వార్థపూరితమైన కోరికలకి అసలు మీ కోరికతో సంబంధం లేని జీవుల్ని మీరు బలిస్తానని ఎలా చెప్తారు, అది కూడా వాటి పర్మిషన్ లేకుండా? సో చాలా తప్పు జరుగుతుంది. శంకరాచార్యులు వారు మనకి ఈ బలి ప్లేస్లో అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన ఏదైనా కోరికను కూడా తీర్చడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి కుంకుమ పూజ అంటే రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజ మనకు అందించడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం ఆలోచించండి, మనం తప్పు చేస్తున్నామా, ఏం చేస్తున్నామా అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని పనులు చేస్తూ ఉండండి. బట్ నేచర్ని, యానిమల్స్ని మనం ఎంత కాపాడుకోగలిగితే రాబోయే తరాలకు కావచ్చు, మనకి కావచ్చు, మన లైఫ్లో మనకి ఏదైనా మనం ఈ చేసిన సాయం ఏదైతే ఉంటుందో లైఫ్లో ఎప్పటికీ పోదు. ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మళ్ళీ నేచర్ కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏ రూపంలోనైనా సరే సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయొచ్చు, ఇదొక కోర్స్ అనమాట. సో టారో రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే స్పిరిచువాలిటీలో ఏదన్నా మీకు ఏదైనా నేర్చుకోవాలి ఒక కోర్స్ అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్కి సంబంధించిన డౌట్స్ కూడా ఎవరికైనా ఉండుంటే మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరికైనా కాళ్ళ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, అప్పర్ బ్యాక్, లోయర్ బ్యాక్, అలాగే ఏదైనా పెయిన్స్కి సంబంధించి అంటే గత కొంతకాలంగా కూడా ఏదైనా ఈ ప్లేసెస్లో నేను చెప్పిన ప్లేసెస్లో మీ మోకాళ్ళకి సంబంధించి, అలాగే మీ కింద భాగం కానివ్వండి, పై భాగం కానివ్వండి, షోల్డర్స్ కానివ్వండి, నెక్ పార్ట్ కానివ్వండి, ఎవరికైనా సరే గత కొంతకాలంగా కూడా దీర్ఘకాలికంగా క్రానికల్గా ఒక పెయిన్ అనేది మిమ్మల్ని బాగా సఫర్ చేస్తుంది, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది, సరిగా కూర్చోలేకపోతున్నాము, నిలబడలేకపోతున్నాము, ఏదైనా పనుంది, ఇంపార్టెంట్ పనుంది అన్నప్పుడు కూడా అవన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ వల్ల అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దయచేసి వెంటనే డాక్టర్ని సంప్రదించండి. లేకపోతే మీకు అప్పర్ బ్యాక్కి సంబంధించిన పొజిషన్స్లో కానివ్వండి, స్పైనల్ కార్డ్ కానివ్వండి, ఓకే, రిబ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్, జాయింట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, రెస్ట్గా ఉండాలి. ఎక్కువ పనులు పెట్టేసుకోకుండా ఏవో చిన్న చిన్న పనులు తప్ప మిగిలిన టైం అంతా కూడా రెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు ప్రొఫెషనల్గా, పర్సనల్గా కూడా కొన్ని విషయాల్లో, పిల్లల విషయంలో కానివ్వండి, ఎక్కడైనా సరే విపరీతమైన స్ట్రెస్ తీసుకొని లేదా గత కొంతకాలంగా కూడా టైం కలిసి రావట్లేదు ప్రొఫెషనల్గా, పర్సనల్గా అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏదైనా ఒక రీట్రీట్ సెంటర్స్కి వెళ్ళటమో, ఒక స్పిరిచువల్ టూర్ చేయటమో, లేదా యోగా, మెడిటేషన్స్, చాలా ఆశ్రమాలు ఉంటాయి కదా, ఏదైనా కొద్ది రోజులు, ఒక వారం రోజులు కానీ, ఒక 10 రోజులు కానివ్వండి, అలాంటి ప్లేసెస్లో టైం స్పెండ్ చేయడం కానివ్వండి. లేదు, మీ మనసుకి బాగా దగ్గరైన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళని కలవడం కానివ్వండి,
లేదు మీరు ఎక్కడైనా దూరంగా ఉండి కొంచెం స్ట్రెస్‌లో ఉన్నారు అని అనుకుంటే, అక్కడి నుంచి మీ పేరెంట్స్ ఉన్న ప్లేస్‌కి రానివ్వండి. అంటే మీ హోమ్ టౌన్‌కి రావడం కానివ్వండి. ఏదైనా సరే ఒక 1 వీక్, 10 డేస్ మీకు మీరు టైమ్ ఇచ్చుకోండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి మెంటల్‌గా, ఫిజికల్‌గా మీకు మీరు టైమ్ ఇచ్చుకోండి. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకున్న సమస్యలు అది ఏదైనప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫినాన్షియల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని అనుకుందాం. లేదు మీ రిలేషన్‌షిప్‌లో కొన్ని ఇబ్బందులున్నాయని అనుకుందాం. అది లవ్ రిలేషన్‌షిప్ అయినా, ఫ్రెండ్‌షిప్ అయినా, మెయిన్‌గా భార్యాభర్తలైనా సరే, ఎవరైనా సరే. మీకున్న సమస్య ఏదైతే ఉందో అది ఎవరికి చెప్పాలి? దీనికి పరిష్కారం ఏంటి? అసలు నేను ఈ స్ట్రెస్ నుంచి బయటపడతానా? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? లేదా? ఇలాంటి విషయాలు చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సొసైటీతో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానివ్వండి, మీ భర్త ఆర్ భార్యతో కానివ్వండి, ఫ్రెండ్స్‌తో కానివ్వండి, ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేకుండా మీరొక్కరే ఎక్కడికైనా ట్రావెల్ చేసి రావాలి. కొద్ది రోజులు అక్కడ టైమ్ స్పెండ్ చేయాలి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక డెసిషన్‌కైతే వస్తారు. ఏదైనా మౌంటైన్స్ ఉన్న ప్లేస్‌కి కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ రిషికేష్, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఏదన్నా ఒక బీచెస్ ఉన్న ప్లేసెస్‌కి కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ గోకర్ణ కానివ్వండి, ఇలా మురుడేశ్వర్ ఇలా అంటే కొన్ని దేవాలయాలు సముద్రాలకు చాలా దగ్గరగా ఉంటాయి. కొన్ని అంతర్వేది కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్‌కి ఎవరైనా సరే ఒక స్పిరిచ్యువల్ టూర్ చేసుకొనొస్తే మేబీ ఏమన్నా నేను మెంటల్‌గా కొంచెం స్ట్రాంగ్ అవుతానేమోనని చెప్పేసి కొంతమంది ట్రావెల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీ ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోండి. సమస్యలుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌ని మాత్రం సంప్రదించండి. అలాగే ఎప్పటినుంచో మీ లైఫ్‌లో కొన్ని మార్పులు చేసుకుందాము ఫిజికల్‌గా, మెంటల్‌గా అలాగే హౌస్‌కి సంబంధించి అని కూడా అనుకున్నప్పటికీ కొన్ని డిలేస్ వల్ల చేయలేకపోతున్నారు. ఆ పనులన్నీ కూడా ఈ వారంలో కొంతమంది వేగవంతం చేస్తారు. స్ట్రెస్ లేని వాళ్ళ సంగతి చెప్తున్నాను. అలాగే జాబ్‌కి సంబంధించి మంచి సానుకూలతలు కనిపిస్తున్నాయి. కొత్తగా జాబ్ ట్రైల్ చేసేవాళ్ళు కానివ్వండి, అలాగే జాబ్ చేంజ్ కోసం కానివ్వండి, కెరియర్ చేంజ్ కోసం కానివ్వండి, ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి సంబంధించి కూడా మంచి ఆహ్, ఛాన్సెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆహ్, ఆల్రెడీ మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నప్పటికీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెంచుకోవడానికి ఒక బిజినెస్సో లేకపోతే ఎక్స్‌ట్రా జాబ్ గాని ఏదైనా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా ఈ వీక్‌లో జరిగే అవకాశం కనిపిస్తుంది. సింగిల్‌గా ఉండే వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే చిన్ననాటి స్నేహితులు గాని, బంధువులు కానివ్వండి, మీ చుట్టాలని కానివ్వండి, లేదు మీరెక్కడైనా అబ్రాడ్‌లో ఉంటే తిరిగి మళ్ళీ మీ సొంత ఊరికి ప్రయాణం చేయడం కానివ్వండి, లేదా మీరు ఇంకెక్కడికైనా కొన్ని శుభకార్యాల గురించి కానివ్వండి, ఏదైనా గెట్ టుగెదర్స్ ఉంటే గనక అటెండ్ అయ్యి గత కొంతకాలంగా ఎవరికైతే దూరంగా ఉన్నారో మేబీ మీ స్కూల్ ఫ్రెండ్సే కావచ్చు, ఆల్రెడీ కొంచెం మంది ఫ్రెండ్‌షిప్‌లో ఉండి విడిపోయినోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. లేదు మీ ఎక్స్‌ని లవ్‌లో ఉండి విడిపోయిన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలుసుకునే టైం అని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్.